హలో బైకిస్ వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి హోండా నుంచి వస్తున్న లేటెస్ట్ బైక్ వచ్చేసరికి SV160. అంటే 2025 ఇంకా కొత్త అప్డేట్ అయితే రాలేదు. 2024 డిజైన్ చేసిందే, కాకపోతే లేటెస్ట్ బండి అనమాట. ఇప్పుడు ఈ మంత్ లో వచ్చిన బండి. మీకు ఇందులో వచ్చేసరికి లేటెస్ట్ కలర్ కూడా లాంచ్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్ గా ఉంది, బట్ అంటే ఎక్కువ మందికి తెలియదు. సో అందువల్ల మనకి ఈ కలర్ ని నేను ఎంచుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి అన్ని ఒకసారి క్లియర్ గా చూద్దాం. మొత్తం టోటల్ గా ఫ్రంట్ నుంచి ఒకసారి చూసుకుంటూ వద్దాం. దీనికి ఒకసారి ఈ బండి వచ్చేసరికి మనకి యూనికార్న్ నుంచి ఇది ఇన్స్పైర్ చేసి తీసిన బైక్ ఇది డిజైన్ చేసింది. బట్ అయితే యూనికార్న్ కంటే డిఫరెంట్ లుక్స్ వస్తుంది. మంచి ఏరోడైనమిక్ షేప్స్ కానీ డిఫరెంట్ యాంగిల్ కానీ బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఫుల్ ఎల్ఈడి వస్తుంది. మనకి హై బీమ్ లో బీమ్ అంతా ఎల్ఈడి వస్తుంది. కాకపోతే ఇందులో మనకి ఇవి సైడ్ ఇండికేటర్స్ అయితే మటుకు హాలోజన్ లోనే ఉన్నాయి. అది ఇంకా దీన్ని అయితే అప్డేట్ చేయలేదు. ఇక్కడ నెంబర్ ప్లేట్ లొకేషన్ వస్తుంది. ఇవి వచ్చేసరికి ఫైబర్ మనకి మడ్గోడ్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఫెండర్. అలాగే మనకి ఎంఆర్ఎఫ్ నుంచి టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి 80/70 నుంచి అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ బ్రేక్ సెక్షన్ కదా వస్తున్నాం. ఇప్పుడు మనం దీనిలో వచ్చేసరికి బ్రేక్ వచ్చేసరికి నిస్సిన్ క్యాలిపర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఫ్రంట్ వచ్చేసరికి పెట్రోల్ డిస్క్ ఇస్తున్నారు, వెంటిలేటెడ్ పెట్రోల్ డిస్క్ అనమాట. అలాగే ఏబిఎస్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి మంచి ఏబిఎస్ ఇప్పుడైతే ఉందో బ్రేకింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఇంజన్ సెక్షన్కి వద్దాము. ఇప్పుడు ఇంజన్ సెక్షన్కి వచ్చేసరికి ఇది ఏంటంటే 160cc అంటాం, బట్ టెక్నికల్ గా 162cc అనమాట. ఇది వచ్చేసరికి మనకి 10 PS పవర్ వస్తుంది. అలాగే 15 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ బండిలో నాకు కొంచెం డిఫరెంట్ గా నచ్చింది ఏంటంటే ఈ కిక్ రాడ్ వచ్చేసరికి చాలా ఒక డిఫరెంట్ షేప్ లో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసింది కాదు, బట్ ఏంటంటే నాకు ఈ బండిలో నచ్చింది అనమాట. ఇది డిఫరెంట్ యాంగిల్ వస్తుంది ఇదొకటి. నెక్స్ట్ వచ్చి వీళ్ళు సైలెన్సర్ వచ్చేసరికి బాడీని హగ్ చేసుకుని ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఇది ఎక్కడ గ్యాప్స్ అయితే లేకుండా బాడీకి సైలెన్సర్ కి గ్యాప్స్ లేకుండా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ఒక కౌల్ యాడ్ చేశారు. ఇది కూడా చాలా మంచిగా ఏరోడైనమిక్ షేప్ లో ఉంది. మనకి ఫ్రంట్ డిస్క్ అయితే కనుక 267 mm ఆఫర్ చేస్తున్నారు. అలాగే రియర్ డిస్క్ బ్రేక్ వచ్చేసరికి 220 mm ఆఫర్ చేస్తున్నారు. ఇది రియర్ డిస్క్ వచ్చేసరికి మనకి ఇందులో ఏబిఎస్ అయితే లేదు. ఇది డ్యూయల్ డిస్క్ ఉంది, బట్ డ్యూయల్ ఏబిఎస్ అయితే కాదు. కానీ పెట్రోల్ డిస్క్ మటుకు మంచిగా ఆఫర్ చేశారు. ఈ పెట్రోల్ ఉండడం వల్ల ఏంటంటే ఈ డిస్ప్లేషన్ చాలా బాగుంటుంది, త్వరగా కూల్ అవుతుంది అనమాట డిస్క్ బ్రేక్. అలాగే రియర్ టైర్ సెక్షన్ వచ్చేసరికి మంచి చాలా ఫ్యాటీగా కనిపిస్తుంది. ఇది బాగుంది మంచిగా. ఇది వచ్చి 130/70 నుంచి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది మనకి రియల్ టైర్ సెక్షన్ వచ్చేసరికి ఎలా ఉందంటే టైల్ ల్యాంప్ వచ్చేసరికి ఇక్కడ M అని చెప్పి ఇండికేట్ చేసినట్టుగా ఉంది హోండా. మరి వీళ్ళు అది H గా తీసుకున్నారో M గా తీసుకున్నారో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మనకి ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ వచ్చేసరికి హాలోజన్ లో ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఫెండర్ వచ్చి కొంచెం సాఫ్ట్ గా ఉంది చూడడానికి. ఇది అంటే హెవీగా బల్క్ గా క్వాలిటీ కాదు, బట్ ఇది ఒక ఫ్లెక్సిబుల్ టైప్ ఇచ్చారన్నమాట. ఇదైతే ఫ్లెక్సిబుల్ లేదు. ఇక్కడేమో నెంబర్ ప్లేట్ లైట్, నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇక్కడ ఇచ్చారు. మనకి యూనికార్న్ వచ్చేసరికి ఫుల్ గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇది మనకి చైన్ సెక్షన్, బట్ ఇందులో వచ్చేసరికి ఏమైందంటే ఓపెన్ గా చైన్ ఇచ్చారన్నమాట. అలాగే పిలియన్ ఫుట్ పెక్స్ బాగుంది, మంచి హెవీగా ఇచ్చారు. రైడర్ ఫుట్ పెక్స్ కూడా క్వాలిటీగా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సైడ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో. అలాగే మెయిన్ స్టాండ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి విషయం, ఎందుకంటే చైన్ మెయింటెనెన్స్ కి టైర్ మెయింటెనెన్స్ అది చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ గేర్ సెక్షన్ వచ్చేసరికి గేర్ లివర్ అయితే సేమ్ అదే యాస్టీస్ గా కంటిన్యూ చేస్తున్నారు. మనకి ఏదైతే యూనికార్న్ ఉంటుందో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఒక డౌన్ మిగతా అప్ వస్తాయి. ఇందులో ఇవన్నీ కామన్ గా అందరికి తెలిసిందే కదా. హ్యాండిల్ బార్ అయితే మటుకు సేమ్ యాస్టీస్ గా నాకు యూనికార్న్ హ్యాండిల్ బార్ లాగే అనిపించింది. హ్యాండిల్ బార్ అండ్ వెయిట్స్ కానీ ఈ మిర్రర్స్ కానీ అన్ని కూడా నాకు సేమ్ అలాగే అనిపించింది నాకైతే. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇంజిన్ కిల్ స్విచ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇంజిన్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసరికి హజార్డ్ లైట్ ఇస్తున్నారు. ఇక్కడ ఇందులో మనకి బ్రేక్ లివర్ అలాగే క్లచ్ లివర్ కూడా రెండు ఇది అలైస్ లోనే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ కి వస్తే కనుక హై బీమ్ లో బీమ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి పాజింగ్ స్విచ్ ఏమో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏరియాలో ఇచ్చారు పాజింగ్ స్విచ్, ఇక్కడ ఇచ్చారు ఈ ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదేమో టర్న్ ఇండికేటర్స్ ఇవి. అలాగే హార్న్ స్విచ్ ఇక్కడ దీనికి సంబంధించి కొత్తగా ఇంకేం లేవు. ఇక్కడ వచ్చేసరికి ఇది మనం డిస్ప్లే మేనేజ్ చేసుకోవడం కోసం ఇక్కడ కన్సోల్ కోసం ఇవి ఇక్కడ 2 బటన్స్ ఆఫర్ చేశారు. ఇది మనం వచ్చేసరికి ఇప్పుడు ఇందులో స్పీడో కన్సోల్ ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసరికి నెగిటివ్ డిస్ప్లే ఇచ్చారు ఫుల్ గా ఇది మొత్తంగా. ఇందులో ఇక్కడ వచ్చేసరికి మనకి కిలోమీటర్స్ కూడా మనకి టోటల్ కిలోమీటర్స్ చెప్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ చెప్తుంది. సైడ్ స్టాండ్ ఇండికేషన్ చెప్తుంది. ఇక్కడ
ఇక్కడ వస్తే మనకి ఇందులో మనకి మోనో టైప్ లో చూపిస్తుంది అనమాట. ఇది డిజిటల్ అవ్వడానికి కంప్లీట్ డిజిటల్, కానీ మోనో టైప్ లో మనకి ఇక్కడ ఇంజిన్ ఆర్పిఎం చెప్తుంది అనమాట. ఇక్కడ టైం చెప్తుంది. ఇక్కడ వచ్చేసరికి బటన్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను, మీకు ప్రయత్నం చేస్తాను. యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వోల్ట్స్ అనమాట, బ్యాటరీ వోల్ట్స్ ఎంత ఉందని చెప్తుంది. సో ఇది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకోటి చూద్దాం మనం. ఇందులో ట్రిప్ ఏ చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి ట్రిప్ బి, అలాగే వస్తే టోటల్ లోడ్ అనమాట. దీనికి సంబంధించిన ఇందులో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ చూద్దాం. ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి ఇది ఈ విధంగా ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చి ఓపెన్ చేసి చూద్దాము. ఇది డిటాచబుల్ అటాచబుల్ నాకు ఐడియా లేదు. ఓకే, ఇది అటాచబుల్ ఇచ్చారు ఇది. సో ఇది ఒక మంచి విషయం ఇది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే అస్మాను క్యాప్ చేతితో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఇందులో ఇది డార్క్ మెటాలిక్ గ్రే ఇచ్చారు. ఇదేమో ఒక లైట్ గ్రే తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ ఇది కాంబినేషన్ సెట్ చేశారు. అలాగే ఇక్కడ గ్రాఫిక్స్ యాడ్ చేశారు. హోండా వింగ్స్ ఎలా ఉంటే మనకు తెలిసిందే కదా, ఇది ఒక మంచి ఏరోడైనమిక్ షేప్ లో వింగ్స్ లాగా యాడ్ చేశారు అనమాట. ఈ వింగ్స్ మీద యాడ్ చేశారు. ఇది ఒక షేప్, డైనమిక్ షేప్ మంచిగా వచ్చింది ఇది ఏరోడైనమిక్ లాగా. అలాగే ఇక్కడ గ్రాఫిక్స్ వచ్చేసరికి కొంచెం ప్రీమియం గానే ఉన్నట్టుంది. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లో మ్యాట్ బ్లాక్ యాడ్ చేశారు అనమాట, డిఫరెన్షియేట్ చేయడం కోసం అనేసి. ఇక్కడ ఒక డార్క్ గ్రే, ఇది లైట్ గ్రే. ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ రెడ్ కాంబినేషన్ లో మధ్యలో ఒక చిన్న ఇదొకటి యాడ్ చేశారు. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఎయిర్ ఫ్లో అవడానికి ఇచ్చారన్నమాట. మామూలుగా ఎదర్ నుంచి ఇంజిన్ కూల్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి. అది డైనమిక్ షేప్స్ అయితే మనకి చాలా బాగా వచ్చినాయి. ఏరో డైనమిక్ షేప్స్ అయితే ఇవన్నీ కూడా. ఇక్కడ ఎస్పీ అని బ్రాండింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి 160 అని చెప్పేసి దీనికి సీసీని చెప్తున్నారు అనమాట, దీని కెపాసిటీ. ఇవి కూడా డైనమిక్ షేప్స్ చాలా బాగా వచ్చినాయి నాకు తెలిసి. మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి మనం సీట్ చూద్దాం. ఇక్కడ సీట్ వచ్చేసరికి 1 2 నాకు వచ్చి 3 జానాలకి కొద్దిగా తగ్గింది. అంటే దగ్గర 24 26 అంటే 2 feet ఉంది. ఇది 2 feet అంటే మనకి ఒక రైడర్ అలాగే ఒక పిలియన్ ఎవరైనా చిన్న పాప ఎవరైనా ఉంటే కనుక మధ్యలో మనం కూర్చోబెట్టుకున్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అంటే నలుగురు అయితే కష్టమే. 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు, అంటే 2 పెద్దవాళ్ళు ఒక పాప కానీ బాబు కానీ అయితే బాగుంటుంది. ఎవరైనా యూజ్ చేసేవారంటే కామెంట్ లో చెప్పండి. మనం ఇప్పుడు ఒకసారి ఇందులో ఎగ్జాస్ట్ నోట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాస్ట్ నోట్ చూపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది మనకి ఐడియల్ పొజిషన్ లో ఉండగా ఈ విధంగా ఉంది ఈ ఎగ్జాస్ట్ నోట్. అదే మనం ఇది రెవ చేసినప్పుడు ఎట్లా వస్తుందని చూపిస్తాను మీకు. రెవ చేసినప్పుడు ఇలా ఉంది. రెవ చేస్తున్నాను, ఇక్కడ రెవ చేసినప్పుడు ఇలా ఉంది. ఆ నోటీస్ ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. ఇది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. మనకి SP 160 ఏదైతే ఉందో హోండాలో, మనకి ఇందులో వచ్చి ఇది 1,20,000 వచ్చేసరికి దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది. దీనికి సంబంధించి 24 మోడల్స్ అయితే కనుక 10,000 రూపాయలు ఆఫర్ కూడా ఇస్తున్నారు అనమాట. అందుకనేసి మీరు కంప్లీట్ గా వీళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అని ఇస్తాను. హంసా హోండా మనకి వైజాగ్ అనమాట. డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన గంట ఉంది కదా, గంట కొట్టేసేయండి. గంట కొట్టేస్తే మీకు ఏమవుతుందంటే ఈ కొత్తగా మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.